సర్పవరం గ్రామంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 3వ ఆదివారం స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి ఆదివారం తిరునాళ్ల కార్యక్రమం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆ స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణాచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవుపాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. 3వ ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని గర్భాలయంలో వివిధ రకాల పూలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ ప్రత్యేక అధికారి మురళి వీరభద్రరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాచిరాజు లక్ష్మీనారాయణ, స్థానిక కూటమి నాయకులు పుల్లా శ్రీరాములు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు, ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భావనారాయణ స్వామిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పుల్లా శ్రీరాములు, పుల్లా శ్రీను, మామిడాల శ్రీనివాస్, ముద్దన సూర్యప్రకాష్, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. 3వ ఆదివారం చాలా విశేషంగా జరుగుతున్నది. ఈ 3వ ఆదివారం స్వామివారి గరుడ వాహనమై స్వామివారి పూలను తిరిగి వేయించేసినటువంటి రోజు కనుక స్వామివారి స్వయంగా వేసిన స్వామి కాబట్టి 3వ ఆదివారం విశేషంగా జరుగుతుంది. స్వామివారి పొద్దున తెల్లవారుజామున అర్చన వచ్చి స్వామివారి దర్శనార్థమై సేవాభిగా భక్తులందరి చేత కూడా ఆరాధన కోరుతున్నారు. అందు కూడా అంతే స్వామివారికి మహానివేదన కూడా జరుగుతుంది. ఇదిగా స్వామివారి దర్శనం చేసుకుని అన్నదానానికి వెళ్ళి స్వామివారి దర్శనం వెళ్తున్నారు భక్తులను కూడా. రేపు వచ్చే ఆదివారం కూడా 4వ ఆదివారం మహాశివరాత్రి, రేపు ఎల్లుండి మంగళవారం నుంచి అర్చనోత్సవాలు కనుక 10 రోజులు అర్చనోత్సవాలు జరుగుతాయి. ఉదయం సాయంత్రం కూడా సేవకాలం జరుగుతుంది. మంగళవారం ప్రారంభ రోజునే స్వామివారి పుష్పరావు స్వామివారి గ్రామోత్సవం త్రివేదోత్సవం జరుగుతుంది. ఆఖరి రోజు స్వామివారి త్రివేదోత్సవం జరుగుతుంది. మాఘమాసం కార్యక్రమాలు కూడా